నేను డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్ సీనియర్ పీడియాట్రిషియన్. అందరికీ నమస్కారం. కామన్గా మాకు వచ్చే హాస్పిటల్కి వచ్చే కంప్లైంట్లో మదర్స్ ఏంటంటే, సార్ ప్రతిసారి ఫీడ్ పాలు పెట్టినప్పుడల్లా కక్కేస్తున్నాడండి, పాలు కక్కేస్తున్నాడండి అని చెప్తూ ఉంటారు అన్నమాట. అది ఎంతవరకు దాన్ని నార్మల్గా తీసుకోవాలి, ఏ పరిస్థితుల్లో దాన్ని అబ్నార్మల్ అంటాము, ఎప్పుడు మనం పీడియాట్రిషియన్ని మనం కన్సల్ట్ చేయాలని దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నార్మల్ అని ఎప్పుడంటామంటే, బేబీ సర్వసాధారణంగా చికాకు పడదు, బేబీ మిల్క్ తాగిన వెంటనే కొంత పాలని బయటికి విడిచిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అదే బేబీకి ఏడుపు కానీ ఇరిటబిలిటీ కానీ మిగతాది ఏ విధమైన ఇబ్బంది లేకుండా కక్కినప్పుడు ఉంటుంది. జనరల్గా లయింగ్ డౌన్ పోస్టర్లో కానీ లేకపోతే రైట్ సైడ్ పొజిషన్లో ఉన్నప్పుడు కానీ జనరల్గా ఈ కక్కడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో జనరల్గా ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, బేబీకి పాలు తాగుతున్నప్పుడు, ఎందుకంటే మీరు గమనించాల్సింది, మనం బేబీ పాలు తాగిన తర్వాత అన్నవాహిక అంటే స్టమక్ భాగం ఉంటుంది కదా, ఈ స్టమక్ భాగానికి అన్నవాహికకి ఈసోఫాగస్కి ఉన్న జంక్షన్ని ఈసోఫేజల్ అక్కడ స్ఫింక్టర్ ఉంటుంది. ఆ స్ఫింక్టర్లోని మజిల్స్ కొంతమందికి వీక్గా ఉంటాయి అనమాట. మెజారిటీ ఆఫ్ బేబీస్ వీక్గా ఉంటాయి. అంటే ఈసోఫేజల్ సైడ్ అదే స్టమక్ సైడ్ ఉన్న ఆ స్ఫింక్టర్లోని మజిల్స్ వీక్గా ఉండడం మూలంగా కడుపులోకి వచ్చిన పాలు ఆ ద్వారం ద్వారా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అంచేత సాధ్యమైనంత వరకు ఏమవుతుందంటే, అదొకటి బేబీ తల్లిదండ్రులు పాలు తాగుతున్నప్పుడు కొంచెం ఎయిర్ కూడా తీసుకుంటారు. సో ఈ గాలి పాలు కానీ తేలిక కాబట్టి బయటకు వచ్చని ప్రయత్నం చేసినప్పుడు కొంచెం అది బయటికి రెండు కూడా స్పిట్ అవుతుంది అన్నమాట అది. సో ఇది ఇంతవరకు అది నార్మల్. ఎప్పుడు మన అబ్నార్మల్ అంటామనంటే, అది ప్రొజెక్టైల్గా వామిటింగ్ అయినా, బేబీ వాంత అవగానే విపరీతంగా ఏడ్చినా, వెయిట్ గెయిన్ సరిగా రాకపోయినా, దాంట్లో బ్లడ్ లాగా ఉన్నా, లేకపోతే గ్రీనిష్ కానీ ఎల్లోయిష్ కలర్గా ఉన్న వామిటింగ్లో, అది డెఫినెట్గా అది సిగ్నిఫికెంట్ అనమాట. అది అలాంటి వాటిని ఇమీడియట్గా పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేసి దాని యొక్క ఇంపార్టెన్స్ తీసుకోవాలి. మరి దీన్ని ఎలా మనం తగ్గించుకోగలం, కక్కులు తగ్గించడానికి? సాధ్యమైనంత వరకు పాలు తాగిన వెంటనే సహజంగా కూర్చోబెట్టి పాలు తాగించాలి. పాలు తాగించడం కూడా మినిమమ్ 20 to 30 minutes భుజం మీద వేసుకోవడం కానీ తొడ మీద వేసుకోవడం కానీ చేసి బీపీని చరిస్తే, ఇలా జోకొట్టినట్టు చేస్తే, ఏదైతే గాలి మింగాడో ఆ గాలిని మనం 2 burps వరకు వెయిట్ చేయాలి. చాలామంది మిస్టేక్ ఏంటంటే, 1 burp వరకు చూస్తారు, రెండో తేనిపు వచ్చే వరకు కూడా చూస్తే ఆ తర్వాత బేబీనేమో మనం లయింగ్ డౌన్ పోస్టర్లో ఎలా వెనక్కి పడుకోబెడతాం అన్నమాట. పడుకోబెడితే జనరల్గా ఈ ప్రాబ్లంకి, సమస్యకి మన సొల్యూషన్ అది ఉంటుంది. ఇది పేరెంట్స్ ముఖ్యంగా అది గమనిస్తారని ఆశిస్తున్నాను.